ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. గత పాలకులు చేసినటువంటి అవినీతి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ను తగలబెట్టేటువంటి వీడియోలు కూడా మనం కొన్ని చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ కాంప్లెక్స్ పక్కనే ఉన్నటువంటి ఈవో ఆఫీసులో కొన్ని ఫైల్స్ కూడా తగలబడిపోయాయి అంటూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరిగింది అగ్ని ప్రమాదమా, లేదంటే ఇప్పటికీ కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ గతంలో జరిగినటువంటి ఈ అవకతవకలను కాల్చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ సంఘటన జరిగిందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. గత పాలనలో పాలకులు చేసినటువంటి అవినీతి అవకతవకలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని బయటికి రాకుండా ఉండేందుకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా తగలబెట్టేటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. గతంలో సిట్ ఆఫీస్లో ఈ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టేటువంటి వీడియోలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎక్కడ గతంలో చేసినటువంటి తప్పిదాలు బయటకు వస్తాయో అనేటువంటి ఉద్దేశంతో కొన్ని శాఖల్లో ఉన్నటువంటి ఫైల్స్ను కూడా తగలబెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే అధికారులతో కుమ్మక్కయి ఆ ఫైల్స్ను తగలబెట్టించేటువంటి చర్యలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారని, తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ కాంప్లెక్స్ అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పక్కనే ఉన్నటువంటి ఈవో ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో అది కూడా ఫైల్స్ తగలబెట్టే దాంట్లో భాగంగానే జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రభుత్వం మారి 25 రోజులు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయి 25 రోజులు అవుతాం. ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయంలో మంటలు వచ్చినా అనుమానాలు, సందేహాలు, ఏంటి ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఎందుకంటే అంత తీవ్రమైన అవినీతి కుంభకోణాలు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేక ఆరోపణలు, ఒకటి కాదు. అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి కుంభకోణాలు ఒక ఎత్తు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బోర్డులో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి మనం చూసాం. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా, ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు స్వాహా చేశారని ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా జరిగిందని. అసలు ధర్మారెడ్డి ఇటు వీళ్ళ తాళం వీళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి ఆయన తాళం ఆయనకి, ఢిల్లీలో తాళం ఢిల్లీలో అనేక తాళాలు అతను వేసిన పరిస్థితి. ఇది ఒకవైపేమో ల్యాబింగ్, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నుంచి బయట వేసే పని, ఇంకోవైపేమో ఈ అవినీతి పెద్ద ఎత్తున 1000 కోట్ల అవినీతి. ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి ప్రభుత్వం మారగానే జంప్. అసలు ఒక రిలీవింగ్ లేదు, పాడు లేదు, బాధ్యతలు అప్పచెప్పడం లేదు, కొత్త వచ్చిన చైర్మన్ శ్యామలరావుని వెల్కమ్ చెప్పడం లేదు, పత్తా లేకుండా పోయిన పరిస్థితి, సైలెంట్గా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఆయన సామాన్లు ఖాళీ చేయటం, ఆయన కార్యాలయం నుంచి కూడా చడీ చప్పుడు కాకుండా నీకు 2 లారీలు బయటకు వెళ్ళటం, వీడియోలు బయటకు వచ్చాయి, ఫోటోలు బయటకు వచ్చాయి. ధర్మారెడ్డి ఈవో ఆఫీస్ నుంచి పోతున్నటువంటి లారీల్లో ఏముంది అని అనేక అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు చేసిన అవినీతి కుంభకోణాల వల్ల వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది. ఒక్క ఇంజనీరింగ్ ఆ డిపార్ట్మెంట్లోనే 3000 కోట్ల పనులు చేశారు. ఎవరు? సుబ్బారెడ్డి హయాంలో 1000 కోట్లు, భూమన హయాంలో 2000 కోట్లు. అంటే 2 ఆకులు ఎక్కువ చదివాడు మనాడు, అతని కన్నా 2 ఆకులు ఎక్కువ. ఏది స్వాహా చేయడంలో కూడా అన్నమాట. 3000 కోట్లు. అసలు ఇంజనీరింగ్ బడ్జెట్ ఎంత? ఆకలి ఎక్కువైందేమో సార్ ఆయనకి. ఆకలి ఎక్కువైతే డబ్బు తింటే ఎట్ట కుదురుద్ది? అన్నం తినాలి కదా, స్వామివారి ప్రసాదం తినాలి. పెట్టాడు కదా ఆయన, వీళ్ళకి లడ్లు ఇచ్చాడు, తినండ్రా నాయన అంటే వీళ్ళకి లడ్లులో అవినీతి చాలా. లడ్లు నాసిరకంగా చేసింది చాలా, నాసిరకం బాదం పప్పు అదో పెద్ద స్కామ్లే, అది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఏది ఈ ఇంజనీరింగ్ బడ్జెట్ సంవత్సరానికి 150 కోట్లు ఎంత ఉంటుంది? నీకు ఈ 5 ఏళ్లలో మహా ఖర్చు పెడితే 700 కోట్లు ఖర్చు పెట్టాలి. మరమ్మతులు, కట్టుబడి, అసలు ఏది జరిగినా కూడా ఇది గత చరిత్ర. ఇప్పుడు మరి 3000 కోట్లు ఏం చేశారు వీళ్ళు?
3,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారు మీరు? అది స్వామివారి డబ్బు, భక్తులు విరాళంగా ఇచ్చినటువంటి డబ్బు కానుకలవి అన్నమాట. ఇప్పుడు ఆ గోవిందరాజస్వామి సత్రం ఉంది, దానికి మరమ్మతులు చేశారు, బ్రహ్మాండంగా రెడీ చేశారు, సిద్ధం చేశారు, దాన్ని కోలేశారు. 600 కోట్లు పెట్టాడు దానికి. 600 కోట్లతో దాన్ని కోలేసి మొత్తం కట్టాలనుకున్నప్పుడు అసలు మరి మరమ్మతులు ఎందుకు ఖర్చు పెట్టారు? మరమ్మతులకు అంత ఖర్చు పెట్టి దాన్ని బాగా రెడీ చేసినాక 600 కోట్లు వేస్ట్ కాదా? అదే కాదు, స్విమ్స్లో ఒక బ్లాక్ను కూలగొట్టారు. మంచిగా ఉన్న బ్లాక్ను కోలేసి కొత్త బ్లాక్ 300 కోట్లతో కడతామన్నారు. ఎంత? 6, 3, 900 కోట్లు అక్కడే ఎత్తిపారేశారు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్గా కొడుకు భూమన అభినవ్ రెడ్డి. ఇక నీ ఇష్టం ఏంటి? కొడుకు మళ్ళీ అసెంబ్లీకి అక్కడ క్యాండిడేట్గా నిలబెట్టి గెలిపించడం కోసం టీటీడీ బోర్డు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు వేయటం, ఇక్కడ వర్కులు చేయించటం, పెద్ద ఎత్తున ఆ వర్కులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి ఆ డబ్బు ఓటర్లకు పంచడం. నీకు ఎంత పెద్ద ఎత్తున భూమన కరుణాకర్ రెడ్డి మరి 5,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటే, ఇప్పుడు అదే కాదు, శ్రీవాణి ట్రస్ట్, అదే అడగదాం, అదో పెద్ద స్కామ్. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాల ట్రస్ట్ అది పెట్టింది ఎందుకు? ఎవరు పెట్టారు? అసలు దాని మీదే ఒక వైట్ పేపర్ ఇవ్వమని అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. మేము వైట్ పేపర్ ఇస్తున్నాం అన్నాడు సుబ్బారెడ్డి. ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు మీరు కట్టిన ఆలయాలు ఎన్ని, వచ్చిన డబ్బు అంతా ఏం చేశారు? విరాళాలుగా ఇచ్చినటువంటి డబ్బు 10,500కి నువ్వు భక్తుడి దగ్గర తీసుకోవటం ఏంటి? 500కి రెసిప్ట్ ఇవ్వటం ఏంటి? ఆ 10,000 ఏమైంది? ఒక్కొక్క భక్తుడి దగ్గర హుండీలోకి వెళ్ళినట్టు 10,000 ఎత్తేసావంటే అది ఎవరు హుండీలోకి వెళ్ళింది? సుబ్బారెడ్డి హుండీయా? దాంట్లోకి ఎంత పోయింది? సజ్జల హుండీలోకి ఎంత పోయింది? భూమనకి ఎంత పోయింది? చెవిరెడ్డి ఎంత వేసాడు? అసలు మొత్తం అసలు పెద్ద తెలిమింగలం జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో ఎంత పడింది? ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశాడు, మాజీ మంత్రి, ఆ పెందుర్తి మొన్న గెలిచిన ఎమ్మెల్యే. ఆయన 30,000 చదివించుకున్నాడంట. పాపం వచ్చాడు, వెళ్ళాం కూతురు, మరి మనవాడిని తీసుకుని వచ్చి ఉంటాడు, రామ్మోహన్ రావు కొడుకో మరి రామ్మోహన్ నాయుడు కూతురు, ఆ బిడ్డను తీసుకుని వచ్చి మరి పోసే పుట్టెంట్రుకలకు వచ్చి ఉంటారు. 30,000 ఇచ్చాడంట. దేవుడు అంటే నీకు తెలుసు కదా, 7 కొండల వాడంటే 30,000కి రసీదు లేదు. ఒక మాజీ మంత్రి ఇచ్చినటువంటి 30,000 విరాళానికి వీళ్ళు రసీదు ఇవ్వలేదంటే కాగ్ ఏముంది? 4,000 కోట్లు వసూలు చేశారంటుంది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4,000 కోట్లు ఏమయ్యాయి? వాటికి రసీదులు ఎంత ఇచ్చారు? ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని ఆలయాలకు వాడారు? బొండా ఓమమేశ్వరరావు టీటీడీ బోర్డు మాజీ మెంబర్, విజయవాడ ఎమ్మెల్యే, మనం గెలిచిన ఆయన, సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్, ఆధారాలతో సహా బయటపెట్టాడు శ్రీవాణి ట్రస్ట్లో జరుగుతున్న కుంభకోణాలు. ఇప్పుడు కాదు, 2 ఏళ్ల క్రితమే. ఇప్పుడు అదే కాదు, అసలు చివరికి వీళ్ళు ఏంటి, దర్శనం టికెట్లు కూడా పెద్ద స్కామ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసి ఉంటావు, ఏదో లెటరు, సిఫారసు లేక ఎంతమంది పేర్లు ఉన్నాయి దాంట్లో? ఒక 50 పేర్లు లెక్క పెట్టి నీకు అస్తులారు ఉంటాయి, ఇక వదిలేసి ఉంటావు కదా. మరీ చిన్న చిన్న నలకలల్లే రాసినట్టున్నారు వాళ్ళ పేర్లు కూడా. పట్టట్ల దాంట్లో ఏం చేస్తాం? ఒక లెటర్లో 50 పేర్ల అంటే పేరుకి ఎంత వసూలు చేశారు? ఒక సిఫారసు లేఖలో ఇంత వసూలు చేశారంటే అసలు ఎన్ని సిఫారసు లేఖలు ఇచ్చాడు చెవిరెడ్డి? అసలు చెవిరెడ్డి ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళాడు? 22 సార్లు చెవిరెడ్డి వెళ్ళాడంట, 23 సార్లు రోజా వెళ్ళిందంట, ఇంకొకడెవడో 17 సార్లు వెళ్ళాడంట, ఇంకొకడెవడో 19 సార్లు వెళ్ళాడంట. నెలకు 2 సార్లు. ఇంత భక్తి మీకు స్వామివారి మీద వచ్చిందా? గతంలో కూడా ఇలా వెళ్ళారా? స్వామివారి సొమ్ము మీద వచ్చిందా అంటే మరి రెండోదే జనమందరూ అంటోంది. ఆ రోజా ఆమె 23 సార్లు వెళ్ళిందంట, వెళ్ళిన ప్రతిసారి ఒక 50 మందిని అంటేసుకెళ్ళినట్టుంది. 50 మంది దగ్గర వసూళ్ళు, వాళ్ళు 3 కౌంటర్లు అంట. ఆమె అన్నలు ఇద్దరు 2 కౌంటర్లు కాబోలు, వాళ్ళు కొట్టుకుంటున్నట్టున్నారు. భర్త ఒక కౌంటర్ సెల్వమణి కాబోలు. ఇలా ఈ రోజా ఆ దర్శనం మీదే మరి ఎంత సొమ్ము చేసుకుంది? ఏ విధంగా ఈ సిఫారసు లేఖలు, ఎంత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంత దుర్వినియోగం చేశారు? సిఫారసు లేఖలు సొమ్ము చేసుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ స్కామ్ కానీ, ఈ స్కాములు కానీ, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానంలో
ఇంత ఈ 5 ఏళ్లలో జరిగినంత అవినీతి ఎప్పుడూ జరగలేదని. సరే, ఏంటి ఈ అవినీతి బయటపడుతుంది అనేటువంటి భయంతోనే ఈవో ఆఫీస్లో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది 5 రోజులుగా. విజిలెన్స్ ఎంక్వైరీ 5 రోజులుగా జరుగుతుంటే మరి ఇక్కడ ఈ ఆఫీసులో మంటలు వచ్చినాయి అంటే జనానికి అనుమానం రాదా? ఆ మంటలు ఏంటి, ఆ ఫైల్స్ ఏంటి, వాళ్ళు ఏమంటారు ఏదో ఏసీ షార్ట్ సర్క్యూట్ ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు రానిది ఇప్పుడే షార్ట్ సర్క్యూట్ ఎందుకు వచ్చింది? షార్ట్ సర్క్యూట్ అంటే ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తూనే ఉన్నారా? అందుకే ఈవో ఆఫీస్లో మంటలు చెలరేగాయా అంటే ఏం చెప్తారు? బ్లాక్ షీప్ అదేదో సినిమాలో రజనీకాంత్ అంటాడు, ఏంటి మనకు అది అంటాం చేత రోబో రోబోనా, అది మెడలు గిర్రం తిరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు అట్లా పవన్ కళ్యాణ్ టీటీడీకి వెళ్ళాలా, తిరుమల తిరుపతికి వెళ్ళి బ్లాక్ షీప్ ఈ అనాలా, అంటే అప్పుడు తిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలి, ఇది ఆ బ్లాక్ షీప్ ఎవరో వాళ్ళని బయట వేయాలి. అన్యమత ప్రచారానికి పాల్పడ్డారు. అసలు అక్కడ మనం చూసాము, అది పవర్ఫుల్ గాడ్ కదా. ఏడుకొండలవాడు అంటే వెంకటేశ్వర స్వామి అంటే ఆయన అంత పవర్ఫుల్ గాడ్. అసలు రాజశేఖర రెడ్డి గురించి అని చెప్తుంటారు చిలవల పలవలుగా, ఆయన 7 కొండలను 2 కొండలు అన్నాడు, దెబ్బకి లేచిపోయాడు, ఆయన కొండల్లో గెలిచిపోయాడన్న ఇది కూడా వచ్చింది. మనం అట్లా అనకూడదు. కాకపోతే ఆయన ఎంత పవర్ఫుల్ గాడో మనకు చంద్రబాబే చెప్తారు. ఏంటి, ఆయన శ్రీవారి పాదాల ముందు పుట్టాను నేను నారావారి పల్లెలో, అలిపిరి ఆ క్లెమోర్ మైన్స్ 22 క్లెమోర్ మైన్స్ బద్దలైనప్పుడు నేను మరి బతికానంటే అదంతా స్వామివారి దయ అని చెప్పి ఆయన అసలు ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎవరు? చంద్రబాబే. ఇక వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు ఏడుకొండల వాడి మహిమల గురించి చెప్పడానికి చంద్రబాబు. అసలు అలిపిరి బ్లాస్ట్ గురించి నేను ఇంతమంది చెప్పినా విన్నాను కానీ, కథలు చదివాను కానీ, పుస్తకాలు చదివాను కానీ, మనం రాసాం జర్నలిస్ట్గా కానీ, పవన్ కళ్యాణ్ అద్భుతంగా చెప్పాడు. అసలు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఎవరు రాయలేదు కూడా అలిపిరి బ్లాస్ట్ గురించి. అలిపిరి బ్లాస్ట్లో 22 క్లెమోర్ మైన్లు బద్దలైతే ముఖ్యమంత్రి కారులో నుంచి బయటకు వచ్చాడు, దుమ్ము దులుపుకుని 11 ముందుకు అన్నాడు. నిజంగా సార్, అది ఎవరు రాయలేదు. అది కదా ఏది, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది ఏడుకొండలవాడి మహిమ. అంత మహిమాన్వితమైన క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం వీళ్ళు ఏడుకొండలవాడు, అనాథ రక్షకుడు, వడ్డీ కాసుల వాడు. భక్తులు వడ్డీ కాసులు సమర్పిస్తారు ఆ హుండీల్లో. ఆ కాసుల్నే వీళ్ళు స్వాహా చేసే నాయకులు వచ్చారంటే ఎంత దురదృష్టం. ఇప్పుడు 151 సీట్ల నుంచి వీళ్ళని 11 సీట్లకు తెచ్చింది ఏడుకొండలాడే, ఎవరో కాదు. ఎవరు? ఇవాళ జనం ఓట్లు ఏడుకొండలాడే ఇచ్చిన ఓట్ల కిందగానే చూడాలా. ఇప్పుడు పైన దేవుడు ఉన్నాడు, నాకు అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవంటాడు జగన్మోహన్ రెడ్డి. అదేమంటే హిమాలయాలకు వెళ్ళిపోతా అంటాడు. ఫలితాలు రాగానే నాకేం చేయాలో అర్థం కాలేదు, హిమాలయాలకు పోవాలనిపించింది అంటాడు. అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను, ఆయన 40% ఓట్లు వచ్చారు కాగాను. హిమాలయాలు అనేసరికి అసలు ఆయన జర్క్ వచ్చింది అనమాట. అక్కడ హిమాలయాలు వణికిపోయాయి, ఇతను ఎక్కడ వస్తున్నాడు ఎమ్మటే ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పడిపోయింది. ఏంటి ఈ హిమాలయాల గోళేమో కానీ రామ్మోహన్ నాయుడు లబలబలాడాడు. ఏది, నేను బాధ్యతలు స్వీకరించాను అప్పుడే టెర్మినల్ ఏంటరా నాయన పైన రూఫ్ పడిందని. ఇప్పుడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాలు మీరు ఆలోచన మానుకోండి, కనీసం హిమాలయాలన్నా వదిలిపెట్టండి. ఎందుకంటే మీరు హిమాలయాలు వస్తే అక్కడే గ్రానైట్ ఉందా, అక్కడ ఏం లైమ్ స్టోన్ ఉందా, ముగ్గురాయి ఉందా, లాటరైట్ ఉందా, ఏమైనా తవ్వటానికి వస్తున్నాడా అనుకుంటారు. ఇవాళ మనకి ఇష్యూ ఏంటంటే అవినీతి అనేది అది ఒక గబ్బు. నువ్వు అది అంత తొందరగా నిన్నది వదిలిపెట్టదు. నువ్వు అవినీతిలో నిండా మునిగిపోయిన పరిస్థితుల్లో 5 లక్షల కోట్ల అవినీతికి ఇతను పాల్పడ్డాడన్న ఆరోపణల్లో ఈయన ఎక్కడికి పోయినా అది వెంటబడి తరుముద్దనమాట. ఇవాళ 151 నుంచి నీకు 11 తగ్గించాడంటే అది ఏడుకొండలవాడి మహిమే అన్నమాట. ఇప్పుడు 3 నామాలు ఏడుకొండలవాడంటే మనకి, ఆ 3 నామాలు వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క నామం ఎత్తుకుపోయారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక నామం ఎత్తుకుపోయాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఇంకో నామం ఎత్తుకుపోయాడు, ధర్మారెడ్డి ఒక నామం ఎత్తుకుపోయాడు. ఏం జరిగింది? వాళ్ళు బాగానే ఉన్నారు, శిక్ష జగన్మోహన్ రెడ్డికి పడింది. నీకు 2 నామాలు చాలన్నాడు. ఎవరు? ఏడుకొండలవాడు 11కి ఇది చేశాడు. మళ్ళా ఇంకోసారి పిచ్చి పనులు చేస్తే ఆ 11 కూడా మిగలవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.